హైహయ జన్మ వృత్తాంతం. జన్మేజయ. హైహయోత్పత్తి అతి పురాతన పురాణ గాథ. పూర్వకాలంలో రేవంతుడని సూర్యపుత్రుడు ఉండేవాడు. గొప్ప అందగాడు, మహా తేజస్వి. ఉచ్ఛ్రవాన్ని అధిరోహించి విష్ణు దర్శనం కోసమని వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మీదేవి ఆ హయరత్నాన్ని తిలకించింది. క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిన తన తోబుట్టువుని ఇంతకాలానికి మళ్ళీ చూడగలిగింది. ఆశ్చర్యంతో కన్నులు విప్పార్చి అలా చూస్తూ నిలబడిపోయింది. శ్రీ మహావిష్ణువు కూడా హయరూఢుడై విచ్చేస్తున్న ఆ మనోహర మహా తేజస్విని చూసి ప్రేమగా లక్ష్మీదేవిని అడిగాడు. లక్ష్మి, ఎవరి సుందరకారుడు? మరొక మన్మధుడిలా ఉన్నాడు. ముల్లోకాలను సమ్మోహపరుస్తున్నాడు. ఎవరంటావు అన్నాడు. హయ సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తున్న రమాదేవి ఉలకలేదు, పలకలేదు. విష్ణుమూర్తి మళ్ళీ మళ్ళీ అడిగాడు. బదులు లేదు. దానితో కోపం వచ్చింది. ఉలకవు పలకవు, గుర్రాన్ని చూసి ఇంత మోహమా? ప్రతిదానికి రమిస్తావు కనుకనే రమవు. చంచలత్వం సహజ సిద్ధం కనుక చంచలవు. ఒక సామాన్య స్త్రీలాగా నీకు చాంచల్యం ఎక్కువ. ఏ ఒక్కచోట స్థిరంగా నిలబడవు. నా ప్రక్కనే ఉండి గుర్రాన్ని చూసి మోహపడ్డావు కనుక భూలోకంలో ఆడగుర్రానివై పుట్టు అని దారుణంగా శపించాడు. అప్పటికి రమాదేవికి తెలివి వచ్చింది. భయపడిపోయి దీనురాలై విలపించింది. భర్త తనను శంకించాడని గ్రహించింది. శిరసా పాదాభివందనం చేసి, దేవదేవ, జగన్నాథ, కరుణాకర, కేశవ, గోవింద, చిన్ని అపరాధానికే ఇంత కోపమా, అంత శాపమా? ఇటువంటి కోపం నీలో నేనెప్పుడూ చూసి ఎరగనే. నా పట్ల నీకున్న అనురాగమంతా ఏమైపోయింది? అది ఇన్నాళ్ళు నటనేనా? క్షణంలో నశించిపోయిందా? వజ్రాయుధాన్ని శత్రువుపై ప్రయోగించాలి తప్ప ఇల్లాలి మీద కాదు స్వామి. నీ ప్రేమకు పాత్రురాలనే కాని నీ శాపాలకు అర్హురాలును కాను. గోవిందా, ఇదిగో నీ కళ్ళ ఎదుటే ప్రాణాలను వదిలేస్తున్నాను. నీకు దూరమై నేను జీవించలేను. శాపాన్ని ఉపసంహరించు. అలా కాక ఇదేమైనా లోక కళ్యాణం అయినట్టయితే శాప విమోచనం ఏమిటో తెలియజెయ్యి అని నిర్భయంగా అడిగింది లక్ష్మీదేవి. విష్ణుమూర్తి చిరునవ్వు చిందించాడు. ప్రియా, భూలోకంలో నీకొక పుత్రుడు కలుగుతాడు. నా అంతటివాడు అవుతాడు. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది. మళ్ళీ వైకుంఠానికి వచ్చి నన్ను కలుసుకుంటావు అని చెప్పి ఊరడించాడు. సౌనకాది మహామునులారా, జన్మేజయుడు వ్యాస మహర్షిని ఊరుకోనివ్వలేదు. మళ్ళీ అడిగాడు. తాత, రమాదేవి ఆడగుర్రం ఎలా అయ్యింది? రేవంతుడు ఏమయ్యాడు? ఆడగుర్రంగా లక్ష్మీదేవి ఏ ప్రాంతంలో అవతరించింది? ఏకాంతం ఎలా గడిపింది? ఎంతకాలం గడిపింది? ఏమి చేసింది? వాసుదేవుడితో తిరిగి ఎప్పుడు వచ్చి కలిసింది? నారాయణుడు లేకుండా పుత్రుణ్ణి ఎలా ప్రసవించింది? ఈ సందేహాలు నన్ను తొలిచివేస్తున్నాయి. సవిస్తరంగా చెప్పి నా కుతూహలం తీర్చు అని అభ్యర్థించాడు. వ్యాసుడు గొంతు సవరించాడు. యథాతథంగా మీకు చెబుతున్నాను వినండి అంటూ సూతుడు కథలోకి వెళ్ళిపోయాడు. జన్మేజయ, విష్ణుమూర్తి అలిగి రమాదేవిని శపించడం కల్లారా చూసిన రేవంతుడు భయపడిపోయాడు. దూరం నుంచే ఆ దంపతులకు నమస్కరించి వేగంగా ఇల్లు చేరుకున్నాడు. తన తండ్రి సూర్య భగవానుడికి విషయమంతా వివరించి చెప్పాడు. మనస్సు కాస్త కుదుటపడింది. విశ్రాంతి తీసుకున్నాడు. రమాదేవికి బడబా రూపం వచ్చేసింది. భూలోకంలో అవతరించింది. పూర్వకాలంలో సూర్యపత్ని తపస్సు చేసిన చోటుకు చేరుకుంది. అది కాళిందీ తమసా నది సంగమ ప్రదేశం. సువర్ణాక్షానికి ఉత్తరంగా ఉన్న పవిత్ర క్షేత్రం అది. కామితార్థప్రదం, సుందరారణ్య సంశోభితం. అక్కడ నిలబడి ఏకాగ్ర చిత్తంతో మహాశివుణ్ణి ధ్యానించింది. శూలాయుధపాణి, చంద్రశేఖరుడు, పంచాననుడు, దశభుజుడు, అర్ధనారీశ్వరుడు, కర్పూరంలా తెల్లని దేహం కలవాడు, నీలకంఠుడు, ముక్కంటి, పులితోలు పంచగా గజచర్మం ఉత్తిరీయంగా ధరించినవాడు, కపలామాలిక విరాజితుడు, సర్పాన్ని
యజ్ఞోపవీతం చేసుకున్నవాడు అయిన శివుణ్ణి ఉపాసించింది. తీవ్రంగా తపస్సు చేసింది. 1000 దివ్య సంవత్సరాలు గడిచాయి. మహాదేవుడు కరుణించాడు. పార్వతీ సహితుడై వృషభ వాహనాదారుడై ప్రమద గణ పరివేష్టితుడై ప్రత్యక్షమయ్యాడు. కళ్యాణి, ఈ అశ్వనీ రూపం ఏమిటి? ఈ తపస్సు ఏమిటి? నువ్వు జగన్మాతవు. నీ భర్త జగన్నాయకుడు, సర్వార్థప్రదుడు. అలాంటి హరిని వదిలి నన్ను స్తుతిస్తావేమిటి? ఇది చాలా వింతగా ఉందే. పైగా ఇన్లాండ్రకు భర్తయే దైవమని వేదాలు ఘోషిస్తున్నాయి. మరెవ్వరిని ఎప్పుడూ స్మరించకూడదు, ధ్యానించకూడదు అని కట్టడి చేస్తున్నాయి. ఎటువంటి వాడైనా పతినే సేవించడం స్త్రీలకు సనాతన ధర్మం. నీ విభుడు నారాయణుడు అందరికీ సేవ్యుడు, సర్వదా యోగ్యుడు. అతడిని కాదని నన్ను ధ్యానిస్తున్నావేమిటి అని అమాయకంగా అడిగాడు. మహాశివ, నువ్వు బోలాశంకరుడివి. త్వరగా సంతోషించి ప్రత్యక్షమయ్యే దైవానివి. నా భర్త నన్ను శపించాడు కనుక నిన్ను ధ్యానించాను. దాని ఫలితమే ఈ అశ్విని రూపం. ఈ శాపం నుంచి నువ్వే ఉద్ధరించాలి. నాకు పుత్రుడి కలిగితే శాప విమోచనం అవుతుందట. మళ్ళీ వైకుంఠ నివాసం లభిస్తుందట. అందుకని ఇక్కడికి వచ్చి తపస్సు చేశాను. సర్వార్థ ప్రదాయకుడివి ప్రత్యక్షమయ్యావు. పార్వతీ వల్లభ, భర్త లేకుండా నాకు పుత్రుడు ఎలా కలుగుతాడు? ఆయనేమో వైకుంఠంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. నిరపరాధిని నన్ను శపించి భూలోకానికి తోలేశాడు. నా తపస్సుకి నువ్వు నిజంగా సంతోషించినట్టయితే ఒక వరం ప్రసాదించు. నీకు విష్ణుమూర్తికి ద్వైధీభావం లేదు. నువ్వే ఆయన, ఆయనే నువ్వు. ఈ రహస్యం నాకు తెలుసు. మీ ఇద్దరి ఏకత్వాన్ని ఎరుగుదను కనుకనే నిన్ను ధ్యానించాను, నిన్ను స్మరించాను. లేకపోతే నాది పెద్ద దోషమయ్యుండేది. జగన్మాత, మహాలక్ష్మి, నాకు హరికి భేదం లేదని నీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మా ఏకత్వాన్ని మునులు, జ్ఞానులు, వేదాంగవేత్తలు కూడా తెలుసుకోలేకపోయారు. కుతర్కాలతో వాదలాడుకుంటూ నా భక్తులు, హరిభక్తులు కలహించుకుంటూ ఉంటారు. ఈ కలియుగంలో ఇది మరీ విజృంభిస్తుంది. శివభక్తులు చాలామంది విష్ణువును నిందించడం, విష్ణుభక్తులు చాలామంది శివుణ్ణి తూలనాడటం ఇవి నేనెరగదను. అత్యంత దుర్జయమైన మా ఐక్యభావం నీకెలా తెలిసింది? నిజం చెప్పు. చంద్రశేఖర, ఒకప్పుడు విష్ణుమూర్తి పద్మాసనంలో కూర్చొని రహస్యంగా ధ్యానం చేసుకుంటున్నాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ధ్యానం ముగించి కన్నులు తెరిచి ప్రసన్నుడయ్యే వరకు అలాగే వేచి ఉన్నాను. అప్పుడు వినయంగా నమస్కరించి అడిగాను, జగన్నాథ, క్షీరసాగరం నుంచి నేను ప్రభవించినప్పుడు సకల దేవతలను పరిశీలించాను. వీరిలో నాకు పతికాదగిన వ్యక్తి ఎవరా అని. అందరిలోనూ నువ్వు శ్రేష్ఠుడవని గ్రహించాను. నిన్ను పతిగా వరించాను. అటువంటి నువ్వు సకల దేవతలకు ఆదీశ్వరుడివయ్యుండి ధ్యానంలో కూర్చున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఎవరిని ధ్యానిస్తున్నావు? నువ్వు నా ప్రియ వల్లభుడివి. దాచకుండా నిజం చెప్పు అని రొక్కించి అడిగాను. అప్పుడు నా భర్త నాకు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? కాంతామణి, ఆశుతోషుడు, గిరిజావల్లభుడు అయిన మహేశ్వరుని ధ్యానిస్తున్నాను. ఇలాగే ఆ మహేశ్వరుడు నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. శివుడికి నేను ప్రాణప్రియుణ్ణి, నాకు శివుడు ప్రాణప్రియుడు. మా ఇద్దరికీ భేదం లేదు. రూపాలు వేరైనా హృదయాలు ఒక్కటే. ఇది తెలుసుకోలేక శివుణ్ణి నిందించే నా భక్తులు నిశ్చయంగా నరకానికి పోతారు. శైలసూత్రప్రియ, విష్ణుమూర్తి ఏకాంతంలో నాకు చెప్పిన రహస్యం ఇది. అందుచేత నువ్వు విష్ణువల్లభుడువని గ్రహించి ధ్యానించాను. దయచేసి నాకు నా భర్తతో సమాగమం అయ్యేట్టు వరం అనుగ్రహించు అని లక్ష్మీదేవి శివుణ్ణి ప్రార్థించింది. క్షీరసముద్రరాజతనయ, ఇక దిగులు చెందకు. త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. జగదీశ్వరుడు హయరూపధారి అయి ఇక్కడికి వచ్చేట్టు చేస్తాను.
మీ ఇద్దరికి నారాయణ సమానుడైన పుత్రుడు జన్మిస్తాడు. అతడు సర్వలోక నమస్కృతుడై అవుతాడు. ఏకవీర నామంతో జగద్విఖ్యాతి గడిస్తాడు. అతడి వల్ల హైహయ వంశం ఆవిర్భవించి విస్తరిస్తుంది. నువ్వు నీ పతితో కలిసి వైకుంఠం చేరుకుందువు గాని. అమ్మ, మరొక రహస్యం. ఆ వేళ నీకు ఉచ్ఛ్రస్రవం మీద అంతటి మోహం కలగడం కేవలం దేవీ మాయ. ఆది పరాశక్తిని ధ్యానించడం మర్చిపోయావు. అందుకు ఇది శిక్ష. గుర్తు చేస్తున్నాను. ఈ క్షణం నుంచి మర్చిపోకుండా మహాదేవిని ధ్యానించు, సర్వాత్మన శరణు వేడు అని ఉపదేశించి పార్వతీ విభుడు సగనంగా అంతర్ధానం చెందాడు. లక్ష్మీదేవి ఆ క్షణం నుంచి దేవాసుర శిరోరత్న కాంతి పరివేష్టితాలైన శ్రీ మన్మహాదేవి పాదపద్మాలను ధ్యానిస్తూ ప్రేమ గద్గగా కంఠస్వరంతో స్తుతిస్తూ హయరూపధారిగా శ్రీహరి రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. హయరూపంలో శ్రీహరి వరమిచ్చిన శివుడు త్వరగా కైలాస శిఖరం చేరుకున్నాడు. ఎంతటి క్లిష్టమైన పనులనైనా ఇట్టే చక్కబెట్టే చాతుర్యం ఉన్న ఒక ప్రమదుణ్ణి పిలిచాడు. అతడి పేరు చిత్రరూపుడు. చిత్రరూప, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళి నా మాటగా విష్ణుమూర్తికి చెప్పు. లక్ష్మీదేవి ఫలానా చోట ఏకాకిగా దుఃఖిస్తుంది కాబట్టి త్వరగా వెళ్ళి ఆవిడ దుఃఖాన్ని తొలగించి ఆనందింపజేయమని చెప్పు అని పంపించాడు. చిత్రరూపుడు వైకుంఠం చేరుకున్నాడు. అంతా కన్నుల పండగగా అనిపించింది. ఎటు చూసినా వైష్ణవ బృందాలు కోలాహలంగా సంచరిస్తున్నాయి. నిండా పుష్పించిన చెట్లు, ఉద్యానవనాలు, దిగుడు బావుల్లో హంసకారండవాది జలపక్షులు, పొదరిళ్లలో కులకూజితాలు చేస్తున్న యయూర, సుఖ, పీక, శారిక సమూహాలు, ఎత్తైన సౌదాలు, ప్రాకారాలు, సౌదాగ్రాల మీద రంగురంగుల పతకాలు, ఒకవైపు మందారవనం, నృత్య, గీత, కళాతత్పరులైన దేవతలు, దేవకాంతులు, వకుల, అశోక, తిలక, చంపక కుసుమాల సుగంధ పరిమళాలు, తుమ్మెదల గంఖారాలు. ఆ మందారవనంలో విష్ణుమూర్తి సౌదానికి 2 ద్వారపాలకులు, జయ విజయలు. వారికి నమస్కరించి చిత్రరూపుడు శూలాపాని పంపగా వచ్చాను. అతను పంపిన దూతను నేను, స్వామికి తెలియపరచండి అని అభ్యర్థించాడు. జయుడు వెంటనే లోపలికి వెళ్ళి శ్రీహరికి విన్నవించాడు. కార్యమేమో తెలియదు గాని శివుడి దూటయత, చిత్రరూపుడట, తమరి దర్శనం కోరుతున్నాడు, ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. శ్రీహరి వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. జయుడు తిరిగి గుమ్మంలోకి వచ్చి చిత్రరూపుడిని లోపలికి తీసుకువెళ్ళి విష్ణుమూర్తి సన్నిధిలో ప్రవేశపెట్టాడు. శ్రీ మహావిష్ణువుని చూస్తూనే చిత్రరూపుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ స్వామివారు చిరునవ్వులు చిందించారు. చిత్రరూప, శంకరుడు సకుటుంబంగా కుశలమేనా? ఏమిటి ఇలా వచ్చావు? ఏ పని మీద పంపించాడు? దేవకార్యం ఏదైనా వచ్చి పడిందా అని అడిగాడు. గరుడధ్వజ, ఈ సృష్టిలో నీకు తెలియనిది ఏమైనా ఉందా? నువ్వు త్రికాలజ్ఞుడివి, నీకు నేను చెప్పాలా? అయినా మా ప్రభువు పంపించాడు కనుక చెప్పమన్నది చెబుతున్నాను. కాళింది తమస సంగమ ప్రదేశంలో అశ్విని రూపధారిణి అయి జగన్మాత లక్ష్మీదేవి తపస్సు చేస్తుంది. మానవ దానవ దేవ బృందాలతో నిరంతరం ధ్యానింపబడే తల్లి ఈవేళ తానే ధ్యానం చేస్తుంది. ఆమె అనుగ్రహం లేకుండా భూలోకంలో ఏ మానవుడు సుఖాలు పొందలేడు. అటువంటి లక్ష్మీదేవిని విడిచిపెట్టి నువ్వు ఏమి సుఖాలు బాముకుంటున్నావో అర్థం కావడం లేదు. ఎంతటి దుర్లభుడైనా, ఎంతటి నిర్ధనుడైనా భార్యను కాపాడుకుంటాడే తప్ప దూరం చేసుకోడు. ఏ అపరాధము చేయని రమాకాంతను ఎందుకు ఇలా దూరం చేసుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అందడం లేదు. మగువను కష్టాలు పాలు చేసిన మగడి జీవితం వ్యర్థం. శత్రువులు కూడా నిందిస్తారు. నువ్వు జగద్గురువువి, నీకు నేను చెప్పాలా? నీకు దూరమై శోకిస్తున్న నీ భార్యను చూసి నీ శత్రువులు తమ కోరిక తీరిందని పండగలు చేసుకుంటున్నారు. రేయింబవళ్ళు నిన్ను
పరిహసిస్తున్నారు. వెంటనే వెళ్ళి లక్ష్మీదేవి కోరిక తీర్చు. సర్వలక్షణ సంపన్న, సుశీల, రూపవతి, గుణవతి, నీ ప్రియవల్లభ వెంటనే స్వీకరించి ఆనందించు. శ్రీపతి, భార్యా విరహం ఎంత దుస్సహమో, ఎంత దుఃఖహేతువో నేను ఎరగదగను. దక్షాధ్వరంలో నా భార్య సతీదేవి అసువులు బాసింది. అప్పుడు ఈ దుఃఖం నాకు అనుభవంలోకి వచ్చింది. ఈ సృష్టిలో అటువంటి దుఃఖం మరెవరికీ కలగకూడదు. సతీ విరహం తట్టుకోలేక మనసు లోపల ఎంతగా విలపించానో నాకే తెలుసు. ఆ తరువాత ఎంతో కాలానికి ఈ గిరిసుత లభించింది. ఆనాడు అధ్వర్యంలో దగ్ధమై దుస్సాధ్యమైన తపస్సు చేసింది. నేను చేశాను. ఒకరి తపస్సులకు ఫలం ఒకరుగా మేమిద్దరము జతగూడాము. అందుచేత భార్యను విడిచిపెట్టే నువ్వు ఏకాకిగా కూర్చొని అప్పుడే 1000 ఏళ్ళు దాటింది. ఏమి సుఖపడ్డావో చెప్పు, చూస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి వెంటనే బయలుదేరు. తురగ రూపం ధరించి ఆ అశ్విని రూపునితో క్రీడించు. పుత్రుడు జన్మించాక మీరిద్దరూ కలిసి వైకుంఠానికి రండి, సుఖంగా సంసారం చేసుకోండి అని మా శంకరుడు విన్నవించమన్నారు ప్రభు. విష్ణుమూర్తి ప్రతి అక్షరము శ్రద్ధగా ఆలకించాడు. సరే అన్నానని చెప్పు అనేసి చిత్రరూపుడికి వీడ్కోలు ఇచ్చాడు. వెంటనే జగన్మోహరమైన తురగ రూపం ధరించి కాళింది తమస సంగమ ప్రదేశానికి హుటాహుటిన వచ్చాడు. అశ్విని రూపధారినిగా ధ్యానంలో ఉన్న లక్ష్మీదేవిని చూశాడు. ఆవిడ కూడా అలికిడికి కన్నులు తెరిచింది. విష్ణుమూర్తి అని గుర్తించింది. గుండెల్లో దుఃఖం పొంగి కన్నుల్లో నీళ్లు నిండాయి. శ్రీహరికి గుండె కరిగింది. 1000 ఏళ్ల విరహం గుండెల్లో పాదాలు కదిలి కన్నులకు పాకింది. ఒక్కసారిగా ఇద్దరూ మన్మధార్తులయ్యారు. అనురాగం పరవళ్ళు తొక్కి గాఢంగా కలుసుకున్నారు. ఆ పావన సంగమ స్థలంలో బాలుడిని ప్రసవించింది. అశ్విని రూపిణి శ్రీ మహాలక్ష్మి ఇద్దరు అశ్వరూపులు పరిత్యజించారు. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ ఇక పద వైకుంఠానికి పోదామన్నాడు. లక్ష్మీదేవి అంగీకరించలేదు. కన్నపేగును విడిచిపెట్టి ఎలా రాగలను అంది. పుత్ర ప్రేమను అంత తేలికగా తెంపుకోగలమా అంది. ఇంకా కన్నులనైనా పూర్తిగా తెరవని ఈ శిశువు గతి ఏం కావాలి అంది. మనసుని రాయి చేసుకొని నేను రాలేను అంది. నారాయణుడు మౌనంగా నిలబడ్డాడు. అంతలోకి ఇద్దరు దివ్యదేహాలను పొందారు. దివ్య విమానం వచ్చి చెంగట నిలిచింది. అందులో నిలబడ్డ దేవతలు లక్ష్మీనారాయణులను స్తుతిస్తూ ఆహ్వానం పలికారు. శ్రీహరి ఆ విమానం అధిరోహించబోయాడు. లక్ష్మీదేవి సున్నితంగా వారించింది. నాదా, ఈ బిడ్డను విడిచిపెట్టే రావడానికి మనసొప్పడం లేదు. ఇదేమీ విడ్డూరమో కానీ ఇంతలోనే నాకు ప్రాణప్రియుడైపోయాడు. కాంతిలో అచ్చం నీలాగే ఉన్నాడు. వీడిని మనతో పాటు వైకుంఠానికి తీసుకుపోదాం అది అని బతిమాలుతోంది. అప్పటికి శ్రీహరిలో కదలిక వచ్చింది. ప్రాణప్రియ, దిగులు చెందకు, వీడిని ఇక్కడే ఉండని. అవసరమైన రక్షణలన్నీ నేను ఏర్పాటు చేశాను. కన్న కొడుకును ఇక్కడ ఇలా విడిచిపెట్టడంలో ఒక పరమార్థం ఉంది. చెప్పమంటావా? అయితే విను. ఈ భూలోకంలో యయాతి కొడుకు తుర్వసుడనే మహారాజు ఉన్నాడు. అతడిని హరివర్మ అని కూడా అంటారు. చాలా విఖ్యాతి గడించాడు. అతనికి సంతానం లేదు. ఇక్కడికి దగ్గరలోనే ఒక తీర్థంలో 100 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు. అతడి కోసమని ఈ పుత్రుణ్ణి ఇలా సృష్టించాను. ఇప్పుడు వెళ్ళి హరివర్మను ప్రేరేపిస్తాను. అతడు వచ్చి ఈ బాలకుణ్ణి తీసుకువెళ్తాడు. సలక్షణంగా పెంచి పెద్ద చేస్తాడు. అందుచేత నువ్వు ఇక దిగులు పడకు, విమానం ఎక్కు అన్నాడు. లక్ష్మీదేవి సంతోషించింది. ఇద్దరూ విమానం అధిరోహించి వైకుంఠానికి తరలి వెళ్ళారు. హరివర్మకు ఏకవీరుడు దక్కడం. వీరిద్దరూ అలా వెళ్ళగానే చంపాక్యుడనే ఒక విద్యాధరుడు తన ప్రియభార్య మదనాలసతో విమాన విహారం చేస్తూ అటువైపు వచ్చాడు. దివ్యకాంతులు విరజల్లుతూ అడవిలో ఒంటరిగా కేరింతలు కొడుతున్న బాలుణ్ణి చూసి విమానం దిగారు.
చంపాక్యుడు ఒక పెన్నిది దొరికినంత సంబరపడి బాలుణ్ణి ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు. మదనాల సక్కు అందించాడు. ఆమె తనకే పుట్టిన బిడ్డ అన్నంతగా మురిసిపోయింది. తనువు పులకించింది. ముద్దుల్లో ముంచెత్తింది. మార్చి మార్చి ఎత్తుకున్నారు. ఒకరి చేతుల్లో నుంచి ఒకరు లాక్కొని గుండెలకి పొదుముకుంటూ ఆనంద పరవశులయ్యారు. ఒడిలో పెట్టుకొని విమానం అధిరోహించి ఇంద్రలోకానికి వెళ్ళారు. ఇతడు ఎవరి బిడ్డడో, మానవుడా, దానవుడా, గంధర్వుడా తెలుసుకోవాలి. ఇంద్రుణ్ణి అడిగితే సరే అని అన్నీ తెలియజేస్తారు. అతడి అనుమతి లేకుండా మనం ఏ పని చేయకూడదు, కనుక్కుందామనుకుంటూ అమరావతి చేరుకున్నారు. ఇంద్రుడికి బాలుణ్ణి చూపించి తమ సందేహాలు అడిగారు. అనుమతిస్తే పుత్రుడుగా పెంచుకుంటామన్నారు. ఇంద్రుడు ఒక చిరునవ్వు విసిరాడు. చంపాక్య, ఈ బాలుడు వాజీ రూపదారులైన లక్ష్మీనారాయణకు జన్మించాడు. హరిహయుడు ఒక అద్భుత కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఇతడు ఆవిర్భవించాడు. యయాతి కొడుకుకి ఇతడికి అప్పగించాలని శ్రీహరి సంకల్పం. పరమధార్మికుడైన ఆ హరివర్మ హరిప్రేరేతుడై కాసేపట్లో ఆ కాళిందీ తమస సంగమ తీర్థానికి వస్తాడు. అందుచేత ఈలోగానే నువ్వు ఈ బాలుణ్ణి తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టు. ఆలస్యం చేయకు. ఈ బాలుడు ఏకవీర నామంతో జగద్విఖ్యాతిని అర్జిస్తాడు. ఇంద్రుడి మాటలను వింటూనే ఆ గంధర్వుడు మళ్ళీ విమానం ఎక్కి ఆ బాలుణ్ణి దొరికిన చోటునే విడిచిపెట్టి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మీ సహితుడై శ్రీమన్నారాయణుడు దివ్య విమానం అధిరోహించి వచ్చి హరివర్మకు దర్శనం అనుగ్రహించాడు. ఆ మహారాజు భక్తి ప్రవత్తులతో సాష్టాంగపడ్డాడు. బహువిధాలుగా స్తుతించాడు. హే లక్ష్మీవల్లభ, యోగీశ్వరులకు సైతం అలభ్యమైన నీ దివ్య దర్శనం ఈ మందుడికి అనుగ్రహించావా తండ్రి? ఆహా, ఎంతటి కృపానిధివి! విషయవాంఛనలో పర్యత్యజించి తపస్సు చేసుకునేవాడికి దర్శనం లభిస్తుంది అంటారు. నేను వాంఛాపరుణ్ణై నిన్ను ధ్యానించాను. నాకు దర్శనం అనుగ్రహించావు. ఎంత అదృష్టం అంటూ ఆశ్చర్యపడ్డాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వులు చిందిస్తూ, రాజా, నీ భక్తికి మెచ్చాను. ఇలా వచ్చాను. వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. జగన్నాథ, కొడుకు కలగాలని కదా నా తపస్సు. నా కోరిక తీర్చు అని హరివర్మ అభ్యర్థించాడు. అందుకు శ్రీహరి సమ్మతించాడు. కాళిందీ తమస సంగమ ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నీకోసం ఒక పుత్రుణ్ణి ఉంచాను. వాడు నాకు లక్ష్మీదేవికి సంభవించాడు. స్వీకరించు అని ఆనతిచ్చి ముకుందుడు అదృశ్యమయ్యాడు. హరివర్మ పరుగులాంటి నడకతో ఆ ప్రదేశం చేరుకున్నాడు. ఆనందంగా నోట్లో వేలు వేసుకొని కేరింతలు కొడుతున్న పసుబాలుణ్ణి చూశాడు. కన్నుల నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. బిడ్డను ప్రేమగా ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు. శిరస్సు మ్రొక్కున్నాడు. నాయన, నువ్వు శ్రీహరి ఇచ్చిన వరప్రసాదానివి. నా 100 ఏళ్ల తపస్సుకి ఫలానివి. నా కోసం లక్ష్మీదేవి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. ఆ తల్లికి నా మీద ఎంతటి దయ! లేకపోతే నీలాంటి బిడ్డను వదిలి వెళ్ళగలదా? నా సంసార సముద్రానికి ఇక నుంచి నువ్వే నౌకవు. ఇలా పారవస్యంతో ఏదేదో పలికేస్తూ అలాగే పొదివి పట్టుకొని తన ఇంటికి చేరుకున్నాడు. మంత్రులు, పురోహితులు, మిత్రులు, బంధువులు ఎదురు వచ్చి బహుమతులు అందించి హరివర్మకు స్వాగతం పలికారు. వంది మాగదులు, గాయాల గాయనీమణులు స్వాగతీ గీతాలు ఆలపించారు. దారి అంతటా శుభసూచకంగా పేలాలు చల్లారు. అందరితోనూ కలిసి మహారాజు తన ప్రాసాదంలోకి ప్రవేశించాడు. మహారాణికి ఆ పసిగుడ్డును అప్పగించాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈ మన్మథకారుడైన బిడ్డ ఎవరు? ఎక్కడ ఎలా లభించాడు? మొదలైన సందేహాలతో కుతూహలంతో అడిగింది. హరివర్మ విషయమంతా చెప్పాడు. మహారాణి సంతోషించింది. సామ్రాజ్యమంతటా మహోత్సవం జరిపించారు. కుమారుడికి ఏకవీరుడు అని నామకరణం చేశారు. బాలుడు రూపగుణాలలో
అచ్చం శ్రీహరిలాగా ఉన్నాడు. వంశరుణం తీరింది కదా అని హరివర్మ సంతృప్తి చెందాడు. హాయిగా సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నాడు. బాలుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. జాతకర్మాది సంస్కారాలన్నీ అయ్యాయి. 6వ నెలలో అన్నప్రసన, 3వ ఏట చూడాకరణం, 11వ ఏట ఉపనయనం మహావైభవంగా జరిపించాడు మహారాజు. ధనుర్వేదము, రాజనీతి నేర్పించాడు. అటుపైన పుష్యర్క యోగ సమన్వితమైన శుభముహూర్తాన పట్టాభిషేకం జరిపించాడు. వేదాంగ పారంగతులైన పండితులను గో భూ సువర్ణ దానాలతో సంతుష్టులను చేసి ఏకవీరుడికి అమోఘ ఆశీస్సులను ఇంపించాడు. ఉత్తములను సచీవులుగా వరించి ఏర్పరిచాడు. భార్యాసమేతుడై వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. మైనకా పర్వత శిఖరం మీద కందమూల ఫలాలను భుజిస్తూ ఇంద్రియ నిగ్రహంతో జగన్మాతను ఉపాసించి ఆ దంపతులు కొంతకాలానికి స్వర్గస్థులయ్యారు. దుర్వార్త తెలుసుకొని ఏకవీరుడు యథావిధిగా ఉత్తయక్రియలు జరిపించాడు. ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన సాగించాడు.